మహబూబ్ నగర్ జిల్లా డోర్నాకల్ మండలం తెల్లబండ తండాలో మిర్చి రైతులను కాటా రూపంలో మోసం చేసిన కేటుగాడు. రైతులు తెలిపిన ప్రకారం మిర్చి కొనుగోలు చేయడం కోసం దళాలి గడియారం కాటాను ఉపయోగించి ఒక మిర్చి బస్తాకి 10 కేజీల చొప్పున కాటాలో నెంబర్లు మార్చి మోసం చేయాలని ప్రయత్నించాడని గమనించిన రైతులు దళారీని గట్టిగా నిలదీయగా తప్పును ఒప్పుకున్నాడని తెలిపారు. ఈ సందర్భంగా రైతు బాలు మాట్లాడుతూ మిర్చి కొనుగోలు చేస్తామని గడియారం కాటాతో గ్రామాల్లో దళారులు తిరుగుతూ రైతులను మోసం చేస్తున్నారని జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. దళారులు ఉపయోగించిన గడియారం కాటాను నమ్మొద్దని తెలిపారు. ఇలాంటి వారిపై కూడా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. मौसम कर मत बिया कन सदा ముందు పోయను మరి అത്ര రేట్ ఆర్డర్ ది బియా ఇక రైతు ఉపదే మన రేట్ ఆర్డర్ ది కాబట్టి ఇక రేట్ हमारा फरा వీడు దొంగ కాళ్ళు కాళ్ళు చూసినా కాళ్ళు ఏళ్ళు చూస్తే వీడు దొంగ అని తెలుస్తుంది నాకు ఇంత పెట్టినా నేను బండి పక్కన కానిదే అలాగా చాలా మంది మోసపోతారు. మారాలి ఈ విషయంతోనైనా నీకు మార్పు రావాలి. మార్పు రాకపోతే వేస్ట్ నువ్వు మాస్క్ పెడతావు మళ్ళా మాస్క్ పెడతావు కేన్ దోగనా కేన్ బుడావనా ఎంతమంది మోసం చేసి 46 కిలోలు తలపడతాడు. కాళేశ్వరం కిషన్ నుంచి వచ్చిన అని పేరు కిషన్ అంట. కిషన్ వచ్చేసి తలకాయలు తీసుకుంటా అని చెప్పేసి రేపు మాట్లాడుకొని టైం కాటతో పెడతామంటే సరే అని ఒప్పుకోండి. దానికి 31 కిలోలు వేరే కాట పెట్టి 31 కేజీలు వచ్చింది మేము దొరికితే. అతని కాటలో వచ్చేసి 23 కిలోలే వెళ్తుంది. ఇంకో బస్తా వచ్చేసి 15 కిలోలు వెళ్ళింది మా కాటలో. అతని కాటలో 7 కేజీలు వెళ్ళింది. మొత్తం నా కాటలో 46 కిలోలు వెళ్తే అతని దాంట్లో 29 కిలోలే తేలింది. నా దాంట్లో వదిలేసిన మా అన్న దాంట్లో నా దాంట్లో కాటా పెట్టినప్పుడు నేను పట్టించుకోలేదు, నేను గమనించలే. మా అన్న దాంట్లో కాటా పెట్టేసరికి మా అన్న దాంట్లో సేమ్ ఇదే సిచ్యువేషన్ దొరికితే అందులో దొరకబట్టి నా దాంట్లో వచ్చి మళ్ళీ కాటా పెడితే బయటపడ్డది. దయచేసి ఇటువంటి వ్యక్తులను ఎక్కడైనా చూసుకుంటే మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలి. ఉన్న రేట్లలో కూడా చాలా తారుమారుగా ఉన్నది. రైతులకు చాలా నష్టం ఉంది. ఇటువంటి మాల్బేరగాలు వచ్చి మొత్తం రైతులకు నష్టం చేస్తున్నారు. దయచేసి దీనికి కఠిన చర్యలు తీసుకోవాలి. వీటి మీద రైతులు కూడా మంచి ఇటువంటి వ్యక్తులను రైతులు కూడా గుర్తించాలి. వీళ్ళని మాత్రం శిక్షించకుండా వదలకూడదు ఇటువంటి వాళ్ళని.